శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టింది. ఉదయం 8 గంటల సమయంలో ఆలయంపై నుంచి ఓ విమానం వెళ్ళింది. శ్రీవారి ఆలయంపై విమానాలు ప్రయాణించడం ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం నిషిద్ధం అయినా కూడా కేంద్ర విమానయాన శాఖ పట్టింపు లేకుండా వేరుస్తుంది. శ్రీవారి ఆలయ పరిసరాలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని టీటీడీ కేంద్రాన్ని కోరింది. మరోసారి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు లేఖ రాశారు. గతంతో పోలిస్తే ఇవాళ గోపురం సమీపం నుంచి విమానం వెళ్ళింది. దీంతో విమానయాన శాఖ వైఖరిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్లను అందిస్తారు. సురేష్, శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టిన వార్త అయితే మనకి ఇప్పుడు వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి సురేష్? నెలలో 15 రోజులకు ఒకసారి శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టడం పరిపాటిగా మారింది. దీంట్లో భక్తులలో భద్రతా భయం నెలకొందని చెప్పుకోవాలి. శ్రీవారి ఆనంద నిలయం పైన ఎటువంటి విమానాలు రాకపోకలు చేయకూడదంటూ ఆగమ శాస్త్ర విరుద్ధమని పండితులు చెప్తున్నారు. ఆ రకంగా గతంలో టీటీడీ లేఖ రాసినప్పటికీ అప్పట్లో కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించి తాజాగా ఆ విమాన శాఖ మంత్రి కేంద్ర మంత్రి రామ్మోహన్ గా ఉన్నారు. టీటీడీ ఇచ్చిన బిఆర్ నాయుడు లేఖ రాశారు. తిరుమల నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది, దాన్ని పరిశీలించాలని లేఖ రాశారు. తిరుమల శ్రీవారి ఆలయం పైన ఆగమ శాస్త్ర ప్రకారం ఎటువంటి రాకపోకలు సాగించరాదనేది నిబంధనల ప్రకారం అటు కేంద్ర విమాన శాఖ పట్టించుకోవాల్సి ఉంది. పూర్తిగా ఆ ఎయిర్పోర్ట్ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే భక్తుల మనోభావాలు పడుకున్న అంశం కాబట్టి ఆ రకంగా నెలలో 15 నెలలకు ఒకసారి ఖచ్చితంగా విమానం శ్రీవారి ఆలయం మీద వెళ్ళడం పరిపాటిగా మారింది. ఖచ్చితంగా నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆ రకంగా భక్తుల డిమాండ్ ని అధికారులు కావచ్చు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలని అధికారులు టీడీ అధికారులు భక్తులు కోరుతున్నారు. చక్రి రైట్, థ్యాంక్ యూ సురేష్.